ఈ మధ్య సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తుంది. సినిమాలకు ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇతర ప్రమోషన్ ఈవెంట్లు పెద్దగా ఏమీ చేయకుండానే రిలీజ్ చేస్తున్నారు. అయినా సరే ఆ సినిమాకు మంచి రిజల్ట్ వస్తుంది. కేజీఎఫ్, లియో లాంటి సినిమాల తర్వాత ప్రభాస్ మూవీ సలార్ కూడా ఇలాగే చేశారు. సలార్కు మినిమం ప్రమోషన్స్ లేకుడు. అయినా తెలుగు రాష్ట్రాల్లో ఆ సినిమాకి బంపర్ క్రేజ్ వచ్చింది. అలాగే భారీ ఓపెనింగ్స్ కూడా పడ్డాయి. మిగతా చోట్ల కూడా ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. కానీ ఓవరాల్ వసూళ్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ముఖ్యంగా ఈ సినిమాకున్న స్టామినా ప్రకారం హిందీ వర్షన్ ఈ పాటికి 300 కోట్ల మార్కును అందుకొని ఉండాలి. సౌత్లో ప్రభాస్కి, అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్కి మంచి ఫాలోయింగ్ అండ్ మార్కెట్ కూడా ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సాహో. ఈ మూవీ అయితే డివైడెడ్ టాక్తోనే భారీ కలెక్షన్ రాబట్టింది. ఇక ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 భాగాలతో ఎలాంటి వసూళ్ల మోత మోగించాడో తెలిసిందే. ఇలాంటి కాంబినేషన్లో వచ్చిన మాస్ యాక్షన్ మూవీ ఈజీగా 300 కోట్లు, 400 కోట్లు వసూలు రాబట్టాలి. కానీ సలార్ ఇప్పటిదాకా 150 కోట్లు మాత్రమే కలెక్షన్ తెచ్చుకుంది. షారుఖ్ ఖాన్ మూవీ డంకీతో పోటీ పడడం మైనస్ అయినప్పటికీ సలార్ స్టామినా తక్కువేమీ కాదు. డంకీకి నార్త్ ఇండియాలో ప్రమోషన్లు ఒక రేంజ్లో జరిగాయి. ఎక్కువ సంఖ్యలో మంచి థియేటర్లు పడ్డాయి. ఈ విషయంలో సలార్కు కొంచెం అన్యాయం జరిగిన మాట మాత్రం నిజం. అయితే సినిమాకు సౌత్లో ప్రభాస్కి ఏమాత్రం ప్రమోట్ చేయకపోవడం, రిలీజ్పై వ్యవహారాలు దగ్గరుండి చూసుకోకపోవడం మైనస్ అయిపోయింది. ప్రభాస్కి లాస్ట్ 3 ఫిలిమ్స్ దక్కిన బ్యాకప్ ఈ సినిమాకి సౌత్లో దక్కలేదు. మొత్తంగా కారణాలు ఏమైనప్పటికీ సలార్ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోయింది.